హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉప్పుతల మేఘవర్షిణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే సగ్గుబియ్యం సేమియాతో చేసిన పాయసం తినాలనిపించింది. వెంటనే లేట్ చేయకుండా ప్రిపేర్ చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను. సగ్గుబియ్యం అయితే వాటర్లో నానబెట్టానండి ఒక 15 మినిట్స్ తర్వాత. ఆ తర్వాత ఇవి సరిపోతాయో లేదా అని ఇంకొంచెం వేసుకున్నాను. సగ్గుబియ్యం స్వీట్ అయితే ఎవరైనా ఇష్టంగానే తింటారు కదండి, అందుకని వేసేసుకున్నాం. తర్వాత సేమియా కూడా నెయ్యి తీసుకొని నెయ్యిలో వేపుకోవాలి కదండి, డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని సగ్గుబియ్యం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయితే వేసేసి వేపుకుంటున్నానండి. ఈ విధంగా నెయ్యి అయితే స్పూన్కి అంటుకొని అసలు రావట్లేదు. ఈ విధంగా వేసుకొని మాడకుండా అయితే వేపుకున్నానండి. తర్వాత ఆ వేపుకున్న సగ్గుబియ్యం సేమియాలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకున్నా. బాగా వైట్ కలర్ బాగా ఉడకాలండి. ఈ సగ్గుబియ్యం తాగటం వల్ల మనకేమన్నా వేడి ఉన్నా తగ్గిద్ది, చలువ చేసిద్దండి. ఏమన్నా నీరసం ఉన్నా కొంచెం యాక్టివ్గా అవుతారండి సగ్గుబియ్యం పాయసం తాగితే. ఇలా ఈ విధంగా ఉడకాలండి. ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలా. తర్వాత అయితే బెల్లం వేసుకున్నానండి. చాలామంది షుగర్ వేసుకుంటారు, కానీ బెల్లం కూడా వేడి తగ్గిస్తుంది కదా అనేసి బెల్లం అయితే వేసుకున్నాను నేను. తర్వాత వేపుకున్న సేమియా వేసేసుకున్నానండి. ఈ విధంగా లైట్గా ఉడకనివ్వాలి వీటిని. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత యాలకులు తీసుకొని యాలకులు అయితే వేసుకున్నాం. ఈ బెల్లం అండి, మా సైడ్ బెల్లం అయితే కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ బెల్లం ఇంకా తెలంగాణ బెల్లం కదండి, అంత టేస్ట్ ఉండదు. యాలకులు అయితే దంచి వేసేసుకున్నానండి. ఇంకా ఉడకాలండి ఇవి బాగా. బెల్లం మొత్తం కరిగిందాకా ఉడకనివ్వాలి. తర్వాత నేను మిల్క్ అయితే పోసుకుంటున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది సగ్గుబియ్యం. నీరసం ఉన్నా పోతుంది, చలువ చేసిద్ది, వేడున్నా తగ్గిపోతుందండి. కానీ నా వంటలు చూసి భయపడకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.